హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. నా పేరు అభిషేక్. నిన్న మనం చెప్పుకున్నట్టుగా మనం యాక్చువల్లీ మార్క్స్, సిలబస్ దాని గురించి మాట్లాడుకుందాం కదా. ఈరోజు మనం సిలబస్ కొంచెం డీటెయిల్గా చూద్దాము. యాజ్ యూజువల్గా మనకు తెలిసింది ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ 50 మార్క్స్, గ్రూప్ 2 పేపర్ 4 150 మార్క్స్ ఉంటుంది. ఇది ఎంసీక్యూ. గ్రూప్ 1 ఏమో క్విక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటుందండి. సో ఇది ఒకసారి మనం సిలబస్ డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒకసారి సిలబస్ చూస్తే బెటర్ అండి. ఒకసారి సిలబస్ ఓపెన్ చేస్తాను నేను. టోటల్ సిలబస్లో మన తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సిలబస్లో 15 చాప్టర్స్ ఉన్నాయండి. 15 చాప్టర్స్ ఉన్నాయి. టోటల్ 3 యూనిట్స్. 3 యూనిట్స్లో 15 చాప్టర్స్. ఒక్కొక్క యూనిట్లో 5 చాప్టర్స్ ఉంటాయండి. ఒక్కొక్క యూనిట్లో 5 చాప్టర్స్ ఉంటాయి. యూనిట్ వైజ్ యూనిట్ కూడా మనకి క్రోనాలజికల్గా వస్తుందండి. ఫస్ట్ యూనిట్ ఏమో 1948 to 1970, ఇక్కడ చూడొచ్చు. సెకండ్ యూనిట్ ఏమో 1971 to 1990 అండి. థర్డ్ యూనిట్ వచ్చేసి 1991 to 2014. The year in which Telangana was formed, June 2nd, 2014. అయితే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. తెలంగాణ యాజ్ అ డిస్టింక్టివ్ కల్చరల్ యూనిట్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అంటే ఏం లేదండి, 1724 to 1948 ఏదైతే మన అసఫ్జాహీ రూల్ ఉందో అది జనరల్గా హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. అప్పుడు దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, దాని జాగ్రఫికల్, కల్చరల్, పొలిటికల్, ఎకనామిక్ ఫీచర్స్ ఇవన్నీ తెలంగాణకు తెలంగాణను ఎట్లా ఇంపాక్ట్ చేసినాయి, తెలంగాణ వాటి మీద డిఫరెంట్ కాస్ట్, ట్రైబ్స్, రిలీజియను, ఇవన్నీ ఎట్లా ఒక డిస్టింక్టివ్ కల్చరల్ యూనిట్గా ఫామ్ చేయడానికి మన ఈ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ రూల్ కానీ ఇవన్నీ ఎలా యూజ్ అయినాయి అదంతా ఇందులో ఉంటుందండి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇందులో నుంచి నేనైతే ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మన గ్రూప్ వన్ మెయిన్స్కి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్రూప్ 2 నుంచి అంత రాకపోతుండొచ్చు అండి. ఇది కొంత అనాలిసిస్ బేస్డ్ కాబట్టి వస్తుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్జంగ్ అండ్ ఆరిజిన్స్ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ ముల్కీస్, నాన్ ముల్కీస్. అంటే ఇప్పుడు మన మెయిన్ సాలార్జంగ్ రిఫార్మ్స్ ఉంటాయి కదండి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పోలీస్ రిఫార్మ్స్ అని, రెవెన్యూ రిఫార్మ్స్ అని, ఇవన్నీ ఉంటాయండి. సో ఇది కూడా ఛాన్స్ ఉంది. ఇది కొంచెం పెద్ద చాప్టర్ అండి. అన్నిటితో కంపేర్ చేస్తే ఈ ఫస్ట్ చాప్టర్ కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ మరీ ఎక్కువ అని కూడా చెప్పలేమండి. ఇది మనకి కొంత హిస్టరీలో కూడా కవర్ అవుతుంది కాబట్టి ఇది మనకి ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా టాపిక్స్ ఓవర్లాప్ అవుతాయి. సో మీరు ఇది చూసి ఏం భయపడద్దు, అరే ఇంత సిలబస్ ఉంది ఏంది, మనం చదువుతామా లేదా అని. ఇది మీరు చదివితే మీకు హిస్టరీకి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ సివిల్ సర్వీస్ రూల్స్ అండర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇదంతా ఆరిజిన్స్ ఆఫ్ ముల్కీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నిజాం సబ్జెక్ట్ లీగ్, అంటే 1935లో ఫామ్ అయిందో దాని సిగ్నిఫికెన్స్. మళ్ళా మర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ
ఇండియన్ యూనియన్ 1948, ఇంకా ఎంప్లాయ్మెంట్ రూల్స్ అండర్ మిలిటరీ రూల్ అండ్ వెల్లోడి 1948-52, వయలేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. ఇదండి ఫస్ట్ చాప్టర్. కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ మీకు ఇది హిస్టరీలో కూడా ఓవర్లాప్ అవుతుంది కాబట్టి మీకు అంత హిస్టరీ కూడా కొంత చేసినాక ఇదంత పెద్దగా ఏమి అనిపించదు. సో మీరు ఒక్కొక్క చాప్టర్ నుండి 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది గ్రూప్ 1 మెయిన్స్లో. ప్రీవియస్ పేపర్స్ చూస్తున్నాం కదా, అంటే ఏపీ యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు మనకున్న పేపర్స్ చూసుకున్నట్టయితే యునైటెడ్ ఏపీ అనే కాదు, ఏపీపీఎస్సీలో కూడా మనకి చాప్టర్కి ఒక క్వశ్చన్ లాగా ఉన్నట్టు కనపడుతుందండి. ఇట్లా కూడా మన టీఎస్పీఎస్సీ వారు కూడా ఇట్లనే ఇవ్వచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మనకి చాప్టర్ 1 క్వశ్చన్, అంటే ఈచ్ చాప్టర్ 1 క్వశ్చన్ లాగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇదే ఉంటుందండి. మన ఫస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో హైదరాబాద్ స్టేట్లో, బురుగుల రామకృష్ణరావు గవర్నమెంట్, తర్వాత జరిగిన ముల్కీ యాజిటేషను కానీ, దాని తర్వాత జరిగిన సిటీ కాలేజ్ ఇన్సిడెంట్, దాని తర్వాత జస్టిస్ జగన్ మోహన్ రెడ్డి కమిటీ అని ఒకటి కమిటీ వేశారండి ఈ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ తర్వాత. దానికి సంబంధించి మళ్ళీ తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏదైతే ఫామ్ అయిందో దానికి సంబంధించిన డిబేట్స్, డిమాండ్స్, దానికి సంబంధించిన రీజన్స్, ఏదైతే 1953లో ఫామ్ అయిందో దాని గురించి, దాని మెయిన్ ప్రొవిజన్స్, రికమెండేషన్స్, ఇంకా అంబేద్కర్స్ వ్యూస్ ఆన్ ఎస్ఆర్సీ అండ్ స్మాలర్ స్టేట్స్. ఇది సెకండ్ చాప్టర్ ఉంటుందండి. థర్డ్ చాప్టర్ మీకు పోను ఫస్ట్ చాప్టర్ అంత ఉండదు. మీరు అంత ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన తెలుగు అకాడమీలో ఇట్లా చాప్టర్ వైజ్ ఇట్లా లేదండి. మన సిలబస్లో ఎట్లయితే క్లియర్ డివిజన్ ఇచ్చారో తెలుగు అకాడమీలో లేదు. కానీ వి ప్రకాష్ బుక్లో ఎగ్జాక్ట్ సిలబస్ అనే సిలబస్లో ఎట్లయితే మనకి ఇట్లా 15 చాప్టర్స్గా డివైడ్ చేశారు కదా, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని, మన వి ప్రకాష్లో ఎగ్జాక్ట్ సేమ్ అలానే ఉంటుందండి. ఒక్కొక్క చాప్టర్లో ఇవ్వాల్సిన డేటా అంతా ఇచ్చేస్తారు అందులో. కానీ మన తెలుగు అకాడమీలో అట్లా ఉండదు. టోటల్ తెలుగు అకాడమీలో 20 చాప్టర్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ చాప్టర్ వైజ్ ఇట్లా సిలబస్ వైజ్ డివిజన్ ఏం చేయలేదు అందులో. జస్ట్ సబ్జెక్టు ఇచ్చారు, దాన్ని బట్టి మనకి ఒకసారి చూసుకుంటూ పోవాలి. తెలుగు అకాడమీ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉండాలండి. అదే మీరు వి ప్రకాష్ది ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, యాజ్ ఐ సెడ్, సేమ్ చాప్టర్ వైజ్ ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో అక్కడ ఒక అడ్వాంటేజ్ ఉందండి. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం థర్డ్ చాప్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956లో ఏదైతే ఫామ్ అయిందో అది, దాని గురించి. తర్వాత దానికంటే ముందు వచ్చిన జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కానీ, దాని ప్రొవిజన్స్, రికమెండేషన్స్, తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఫామ్ అయిందో దాని కంపోజిషన్ అండ్ ఫంక్షన్స్, తర్వాత ఈ వయలేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ మైగ్రేషన్ ఫ్రమ్ కోస్టల్ ఆంధ్ర రీజన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అండి. ఈ పోస్ట్ 1970 డెవలప్మెంట్ సినారియో ఏదైతే ఈ థర్డ్ చాప్టర్లో వచ్చిందో, నాకు ఇది కొంత ఇక్కడ కరెక్ట్ ప్లేస్ చేయలేదని అనిపించిందండి. కొంత ఇక్కడ ఇది 1948-70 యూనిట్ ఇది, మరి ఇక్కడ ఎందుకు ప్లేస్ చేశారో తెలీదు. కానీ ఇక్కడ చదువుకోవాల్సి వస్తుంది, కానీ మనం తర్వాతనే చదువుతాము. ఇది ఏమంటే థర్డ్ చాప్టర్లో ఏం చదవము మనం. విల్ గో త్రూ ఇట్ లేటర్, ఎందుకంటే మనకు అది సెకండ్ ఫేజ్లో వస్తుందండి, ఫస్ట్ ఫేజ్లో రాదు. సో ఇక్కడ ఎందుకు ప్లేస్ చేశారో నాకు కూడా తెలీదు. నెక్స్ట్ చాప్టర్ 4 వచ్చేసి వయలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్, ఆరిజిన్స్ ఆఫ్ తెలంగాణ అజిటేషన్, కొత్తగూడెం ప్రొటెస్ట్ ఇన్ కొత్తగూడెం, ఫాస్ట్ అండ్ టు డెత్ బై రవీంద్రనాథ్,
1969 అజిటేషన్ అండి. ఇది 1969 అజిటేషన్ ఇంకా అక్కడ ఇంటెలెక్చువల్స్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ప్లే చేసిన రోల్ గురించి ఇది. 1969 ఇది 1969 అజిటేషన్ గురించి ఉంది. తర్వాత చాప్టర్ 5 వచ్చేసి తెలంగాణ ప్రజా సమితి, కోర్స్ ఆఫ్ ఈవెంట్, స్ప్రెడ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, మేజర్ ఈవెంట్స్, లీడర్స్, పర్సనాలిటీస్. అంటే ఇది 1969 అజిటేషన్లో పార్టిసిపేట్ చేసిన లీడర్స్ కానీ, ఈవెంట్స్, అందులో ఉన్న పర్సనాలిటీస్ కానీ, దానికి అప్పుడు ఫామ్ అయిన పొలిటికల్ పార్టీ అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే ఆల్ పార్టీ అకార్డ్, అంటే మధ్యలో 1969 అండి ఇది కూడా. తర్వాత వచ్చిన జియో 36 కానీ, సపరేషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్, 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, ఇంప్లికేషన్స్ అంటే 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా కూడా ఉంది. సో ఇది క్రొనాలజికల్గా ఉందండి ఇక్కడ. ఎక్సెప్ట్ మీరు చూసుకున్నట్లయితే చాప్టర్ 3 తప్పితే, చాప్టర్ 3లో అది కూడా లాస్ట్ పార్ట్ పోస్ట్ 1970 డెవలప్మెంట్ సినారియో తప్పితే మిగతావన్నీ మనము ఇక్కడ ఈ యూనిట్లోనే కవర్ చేద్దాము. ఎందుకంటే అదొకటి అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంది, క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంది. మనం క్రోనాలజీలో వస్తే బెటర్, ఎందుకంటే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. అవి ఇప్పుడు చదువుకున్నవి వేరే చాప్టర్లలో కూడా యూజ్ అవుతాయండి. సో చూడండి, మీరు ఓన్లీ ఫస్ట్ చాప్టర్ కొంత పెద్దగా అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే అది హిస్టరీ కూడా ఓవర్లాప్ అయిందని చెప్పినా కదా. మిగతా చాప్టర్స్ చూసుకుంటే కొంచెం తక్కువనే ఉంటాయి సిలబస్. అట్లా అని మ్యాటర్ కొంత తక్కువ ఉంది అట్లా ఏమి ఉండదు, కొంత ఉంటుంది, తక్కువ ఉంటుంది. కంపేర్డ్ టు 1 మిగతా చాప్టర్స్ కొంత తక్కువ ఉంటాయండి. సో నెక్స్ట్ జంప్ అయిపోదాం. మన మొబిలైజేషనల్ ఫేజు అయితే 1971 to 1990. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 6th చాప్టర్, ఇది 6th చాప్టర్ అనుకోండి. అంటే అది 5 చాప్టర్స్ కదా. యూనిట్ 1 వచ్చేసి చాప్టర్ 5 వరకు ఎండ్ అయిపోయింది కదా. ఇది చాప్టర్ 6. అది మనకి కన్వీనియన్స్ కొరకు నేను చాప్టర్ 6 అని చెప్తున్నా. చాప్టర్ 6 ఏంటంటే మన కోర్ట్ జడ్జ్మెంట్స్ వస్తాయండి, ముల్కీ రూల్స్, హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్, ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత వచ్చిన జయాంధ్ర మూమెంట్ 1970s, ఎర్లీ 1970స్లో వచ్చినాయి కదండి, అది జయాంధ్ర మూమెంట్. 6 పాయింట్ ఫార్ములా 1973. సో ఇంతకుముందు వచ్చింది 8 పాయింట్, 5 పాయింట్ ఫార్ములా అండి. తర్వాత వచ్చింది ఇది 6 పాయింట్ ఫార్ములా. ఇది కూడా చూస్తాం మనం ఇది ఇందులో. తర్వాత ఆర్టికల్ 371D ప్రెసిడెన్షియల్ ఆర్డరు. తర్వాత 1975 ఆఫీసర్స్ కమిటీ రిపోర్ట్, అంటే జయ భారత్ రెడ్డి కమిటీ రిపోర్టు. జియో 610 కూడా చూస్తాం, 1985ది. ఇట్స్ ప్రొవిజన్స్ అండ్ వయలేషన్స్, రియాక్షన్ అండ్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్. ఇది బేసికల్లీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన చాప్టర్ ఉంటుంది ఇది. సో మనం ఇది డీటెయిల్డ్గానే చూస్తాం. ఇది కొంత పెద్దగానే ఉంటుంది, అంటే జడ్జ్మెంట్స్ ఇవన్నీ. ఇది మెయిన్గా గ్రూప్ 2లో ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. గ్రూప్ 1 కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కానీ గ్రూప్ 2లో మెయిన్గా కొన్ని కొత్త ఫ్యాక్ట్స్, స్టేట్మెంట్స్ ఎక్కువ అడగొచ్చండి, ఎందుకంటే అది ఎంసీక్యూ బేస్డ్ కదా. సో అట్లుంటుంది. 7th నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చాప్టర్ రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్. ఈ చాప్టర్ బేసిక్గా ఈ నక్సలైట్ మూమెంట్కి సంబంధించి ల్యాండ్ స్ట్రగుల్స్, ఆదివాసీ స్ట్రగుల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఉంది. ఇది కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ నక్సలైట్ మూమెంట్వి. యాంటీ లార్డ్ స్ట్రగుల్స్ ఇన్ జగిత్యాల, సిరిసిల్ల, నార్త్ తెలంగాణ సైడ్. రైతు కూలీ సంఘమ్స్, వాటి ఫార్మేషన్, ఎందుకు ఫార్మ్ అయినాయి, అదంతా కాజెస్, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎలియనేషన్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్స్, ఆదివాసీ రెసిస్టెన్స్, జల్ జంగల్ జమీన్ స్లోగన్ ఉంది కదండి, అది ఇక్కడ వస్తుంది. ఈ చాప్టర్ 7లో వస్తుంది. నెక్స్ట్ మన 8th చాప్టర్ ఏమో రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అండి. 1980స్లో రీజనల్ పార్టీస్, తర్వాత టీడీపీ ఇది ఫామ్ అయింది కదా. ఇండియాలో కూడా ఎక్కడక్కడ రీజనల్ పార్టీస్ ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి
అప్పటి సినారియో, పొలిటికల్, సోషో ఎకనామిక్, మన ఫ్యాబ్రిక్ ఎలా ఉండేది, కల్చరల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉండేది తెలంగాణ. తర్వాత ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని అంటారు, తెలుగు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇలా అని చెప్పేసి ఎవరైతే టీడీపీ ఇది ఫామ్ అయింది కదా, దాని బేసిస్ మీద ఫామ్ అయింది అది. అయితే ఈ నోషన్ ఆఫ్ తెలుగు జాతి, సపరేషన్ ఆఫ్ తెలంగాణ ఐడెంటిటీ, ఇవన్నీ కాజెస్ అవుతాయండి. తర్వాత మన అయితే తెలంగాణ మెయిన్ స్ట్రగుల్ అయింది అంటే తర్వాత సబ్సిక్వెంట్గా స్ట్రగుల్ అయింది. ఇంతకుముందు కూడా మెయిన్ స్ట్రగుల్స్ ఉండే, ఇప్పుడు కూడా స్ట్రగుల్స్ ఉన్నాయి, తర్వాత కూడా స్ట్రగుల్ ఉండే. ఆ కాజెస్, కాన్సిక్వెన్సెస్ ఇక్కడ మెయిన్ అండి. ఇది ఈ రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్స్, ఫైనాన్స్ కంపెనీస్, ఫిలిం, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, వీటిలలో ఇట్లా మన ఇంజస్టిస్ జరిగింది. కొంత డామినెంట్ కల్చర్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్, డైలెక్ట్ లాంగ్వేజ్, ఇవన్నీ ఇందులో వస్తాయి ఈ చాప్టర్లో. నెక్స్ట్ మన 9th చాప్టర్ వచ్చేసి ఎల్పిజి అండి. ఎల్పిజి రిఫార్మ్స్, దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్. యాక్చువల్ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో రావాలి, కానీ ఇందులోనే ఇచ్చేసిండ్రు, సో మనం ఇందులోనే కవర్ చేసేస్తాం. యాజ్ హెడ్డింగ్ ఎల్పిజి హెడ్డింగ్ ద్వారా చేసేస్తామండి. తర్వాత రీజనల్ డిస్పారిటీస్, ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్ అండ్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ పొలిటికల్ పవర్, అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, ఇట్లా. తర్వాత లోకల్గా మూమెంట్స్ జరిగినాయి కొన్ని. తుడుం దెబ్బ మూమెంట్ అంటే మన ఆదివాసీస్, మన లంబాడీస్ మధ్య ఉంది కదండి ఆ మూమెంట్, దానికి సంబంధించిన ఒక మూమెంట్ అది. ఈ అగ్రేరియన్ క్రైసిస్, తర్వాత డిక్లైన్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్, ఇవన్నీ ఇంకా ఇంపాక్ట్స్, మన పోస్ట్ లిబరలైజేషన్ ఇంపాక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈ చాప్టర్ 9లో వస్తాయి. నెక్స్ట్ చాప్టర్ 10 వచ్చేసి ఇది తెలంగాణ ఐడెంటిటీ బేస్డ్ ఉంటుందండి. అంటే అప్పట్లో జరిగిన ఇంటలెక్చువల్ డిస్కషన్స్ కానీ, డిబేట్స్ కానీ, కొన్ని ఐడియాలజీ, మన తెలంగాణ ఐడియాలజీకి సంబంధించి, ఐడెంటిటీకి సంబంధించి అప్పుడు జరిగిన కొన్ని డిస్కషన్స్ అవన్నీ ఉంటాయి. దాంతోపాటు గ్రోత్ ఆఫ్ పాపులర్ అన్రెస్ట్ అగెయిన్స్ట్ రీజనల్ డిస్పారిటీస్, డిస్క్రిమినేషన్ అండ్ అండర్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. నాకు తెలిసి ఇక్కడ పోస్ట్ 1970 ఏదైతే ఇందాక మనం చాప్టర్ 3లో చూసినామో అది ఇక్కడ కొంత వస్తుందండి, ఈ 10th చాప్టర్లో వస్తుంది. సో మనం అది ఇక్కడ కవర్ చేద్దాం. ఇది పోస్ట్ 1970 సినారియో ఏదైతే ఉందో, అగ్రికల్చర్ వీటిలలో కొన్ని సెక్టర్స్లో డిస్క్రిమినేషన్ ఇవన్నీ జరిగినాయి కదా, అది మనం ఇక్కడ చూద్దాం చాప్టర్ 10లో. సో ఎండ్ ఆఫ్ యూనిట్ 2 ఇది. సో ఇది 1971 to 1990 సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్లో కూడా చాప్టర్ 5 చాప్టర్స్ అండి, చాప్టర్ 6 to చాప్టర్ 10, 5 చాప్టర్స్. థర్డ్ యూనిట్ ఏదైతే వచ్చేసి 1991 to 2014, ఇది కూడా 5 చాప్టర్స్ ఉంటాయండి, చాప్టర్ 11 to చాప్టర్ 15. ఇది తర్వాత ఇది చాప్టర్ 11 కింద కన్సిడర్ చేయండి. అయితే ఈ చాప్టర్ 11 వచ్చేసి మన మెయిన్గా ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. ఇందులో ఇనీషియల్గా ఫామ్ అయిన ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, 1991, దాని తర్వాత కొంత సమయం తర్వాత ఎల్పిజి వచ్చిన తర్వాత మన తెలంగాణ కాన్షియస్నెస్ని ఎట్లా వాళ్ళు అలైవ్గా ఉంచారు అని అట్లా కూడా అడగొచ్చండి క్వశ్చన్. సో యాజ్ నేను చెప్పినట్టు ఈ ఆర్గనైజేషన్ బేస్డ్ జస్ట్ రైట్ ఏ నోట్ ఆన్ దీస్ ఆర్గనైజేషన్స్ అని కూడా అడగొచ్చు మన గ్రూప్ 1 మెయిన్స్లో. సో ఇవన్నీ మెయిన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి, ఏవైతే ఫామ్ అయినాయో ఇనీషియల్గా వాళ్ళు రేజ్ చేశారనమాట ఇష్యూస్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ, మన డిస్క్రిమినేషన్, ఇవన్నిటిని హైలైట్ చేశారు వాళ్ళు. సో ఇది కూడా కొంత ఇంపార్టెంట్ అండి. మన గ్రూప్ 2లో వచ్చేసి మనం కొంత టేబుల్స్ అవి వేసుకుంటే బెటర్, వీటి మీద ఈ ఆర్గనైజేషన్ వేసుకొని తర్వాత ఎవరు ఫౌండర్,
తర్వాత వాళ్ళు ఏమైనా బుక్స్ రిలీజ్ చేశారా, అట్లా మనము ఒక చిన్న టేబుల్ వేసుకోవచ్చు. అది మనం చూద్దాము. తర్వాత మనము ఇది చాప్టర్ 11కి వెళ్ళినప్పుడు ఇది చూద్దాము. ఇది గ్రూప్ 2లో కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 12కి వెళ్ళిపోదాం. చాప్టర్ 12లో మన టీఆర్ఎస్ గురించి ఉంటుందండి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇన్ 2001. అప్పట్లో జరిగిన పొలిటికల్ సినారియో కావచ్చు, పొలిటికల్ రీఅలైన్మెంట్, 2004లో అలయన్సెస్ కావచ్చు, తర్వాత లేటర్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, టీఆర్ఎస్ అండ్ యూపీఏ, గిర్గిలాని కమిటీ. సో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఒకటి, తర్వాత ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2009. ఇదంటే ఇది కొంత తర్వాత చూస్తామండి. మనం బేసిక్గా 12th చాప్టర్లో ఈ ఎలక్షన్ అలయన్సెస్ కావచ్చు, అట్లా మేనిఫెస్టోలు కావచ్చు, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ టీజేఏసీ కావచ్చు, ఫాస్ట్ అంటూ డెత్ బై కేసీఆర్ గారు కావచ్చు, ఫార్మేషన్ ఆఫ్ పొలిటికల్ జేఏసీ 2009 కూడా కావచ్చు. మనం ఇది చాప్టర్ 12లో ఉంటుంది. బేసిక్గా ఇది కొంత పాలిటిక్స్కి సంబంధించి ఉంటుంది. అంటే కొంచెం ఫ్యాక్చువల్గా కూడా నేర్చుకోవాల్సి వస్తుందండి. చాప్టర్ 13 వచ్చేసి, ఇది చాప్టర్ 13 మన రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఏదైతే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీ వాళ్ళు ఎలా మన రోల్ ప్లే చేశారు మన తెలంగాణ ఫార్మేషన్ గురించి అని. ఇది చాప్టర్ అండి. తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, ఇట్లా కూడా కొన్ని పార్టీస్ ఉన్నాయి. వాటి బేస్డ్ కూడా కొంత మనకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ దళిత్, బహుజన్ సంఘమ్స్, గ్రాస్ రూట్స్ మూమెంట్ ఆర్గనైజేషన్స్, వేరే జేఏసీస్ ఏవైతే ఎంప్లాయీ జేఏసీస్ ఉంటాయి, స్టూడెంట్ జేఏసీస్ ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రొటెస్ట్, మళ్ళీ చాలా కొంత బాధాకరమైన సంఘటనలు ఇది కూడా ఉంటుందండి. సూసైడ్స్ కూడా కవర్ చేద్దాము. నెక్స్ట్ చాప్టర్ 14 వచ్చేసి కల్చరల్ రివైవలిజం ఇన్ తెలంగాణ, అదర్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ తెలంగాణ మూమెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇవి మ్యూజిక్ కావచ్చు, బుక్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ కిందకే వస్తాయండి. తర్వాత మన పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే మన అదే డ్యాన్స్ కానీ ఇవన్నీ వస్తాయి. డ్యాన్స్, డ్రామా ఇవన్నీ వస్తాయి. తర్వాత మేజర్గా వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఎవరైతే రైటర్స్, పోయిట్స్, సింగర్స్, ఇంటలెక్చువల్స్ ఉన్నారో, ఆర్టిస్ట్ ఉన్నారో, జర్నలిస్ట్ ఉన్నారో, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్. గ్రూప్ 2లో మెయిన్గా వీళ్ళ కొంత పేర్లు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందండి. కానీ మనం గ్రూప్ 1లో కొంత అనాలిసిస్ బేస్డ్ ఎక్కువ ఉంటుంది. అసలు వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చెప్పాలండి. కానీ మన గ్రూప్ 2 వచ్చేసి కొంత ఫ్యాక్చువల్ ఉంటుంది. కొంచెం మనం ఎవరు బుక్ ఎవరు రాశారు, ఈ పోయమ్స్ ఎవరు రాశారు, ఆథర్స్ ఎవరు, రైటర్స్ ఎవరు, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి టేబుల్స్ కానీ మనం మనకి ఎట్లా వీలైతే అట్లా గుర్తుపెట్టుకోవడం బెటర్. ఎక్కువ ఫ్యాక్చువల్ ఉంటుంది. ఇది మన గ్రూప్ 2. అకార్డింగ్ టు 2016లో పేపర్ రిలీజ్ అయింది కదండి, ప్రీవియస్ పేపర్, దాని అకార్డింగ్ చెప్తున్నా. మరి ఇప్పుడు మనం లేటెస్ట్గా కొంత అది కూడా అనాలిసిస్ బేస్డే ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనం రెండింటికి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి బెటర్ టు ప్రిపేర్ ఫర్ బోత్. మొత్తం సబ్జెక్ట్ మంచిగా నేర్చుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ మూమెంట్, ఫార్మ్స్ ఆఫ్ ప్రొటెస్ట్. ఇది ఇంకా ఫార్మ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ ఇవి కూడా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. సకల జల్ల సమ్మె ఉంటుందండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్, మిలియన్ మార్చ్, వంట వార్పు అని ఉంటుంది. ఇవన్నీ చాలా ఫార్మ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ ఉంటాయి. అవన్నీ చాప్టర్ 14లోనే వచ్చేస్తాయి. చాప్టర్ 15 అంటే ఇది ఇంకా లాస్ట్ చాప్టర్ అండి. లాస్ట్ చాప్టర్లో
మన పార్లమెంటరీ ప్రాసెస్ ఎప్పుడైతే మన 2013 నుంచి కావచ్చు, 2014 నుంచి కావచ్చు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్స్, దానికంటే ఆంథనీ కమిటీ దానికి సంబంధించిన రికమెండేషన్స్, యూపీఏ గవర్నమెంట్స్ స్టాండ్ ఆన్ తెలంగాణ, అప్పట్లో సెంట్రల్ హోమ్ మినిస్టర్ మన చిదంబరం గారు చేసిన స్టేట్మెంట్స్ కానీ, మన తర్వాత కూడా హోమ్ మినిస్టర్ వచ్చి చేసి ఉంటారండి, అవి కూడా ఉంటాయి మనకి. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు రికమెండేషన్స్ ఇవి కూడా. ఏపీ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఆన్ తెలంగాణ, డిక్లరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇన్ పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రికగ్నైజేషన్ యాక్ట్. దీనికి సంబంధించిన చిన్న చిన్న కొన్ని ఉంటాయి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఇప్పటికి కూడా కొన్ని నడుస్తున్న ఇష్యూస్ ఉన్నాయి కదా, అవి కూడా కొంత మనకి ఎఫెక్ట్ చేస్తాయి. ఎఫెక్ట్ అంటే ఇన్ ద సెన్స్ మనకి అది కూడా చదువుకోవాలండి. కొంత పార్ట్ ఉంటుంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి. తర్వాత విక్టరీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి అండ్ ద ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఏదైతే 2014లో ఫామ్ అయిందో గవర్నమెంట్, దానికి సంబంధించి మనం కొంత డీటెయిల్స్ తెలుసుకుంటే బెటర్. ఫస్ట్ మినిస్టర్ ఇవన్నీ ఇంకా గ్రూప్ 2 బేస్లో వస్తాయండి. సో ఫైనల్లీ ఇది సిలబస్ అండి. టోటల్లీ మనకి 15 చాప్టర్స్ ఉన్నాయి, 3 యూనిట్స్ ఉన్నాయి, క్రోనాలజికల్ బేస్డ్ ఉంటుంది. ఐ విల్ ట్రై టు కవర్ ఆల్ ద చాప్టర్స్ అండి. మీకు ఈ సిలబస్ రిలేటెడ్ ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తా అడ్రస్ చేయడానికి. ఓకే, రేపటి నుంచి యాజ్ యూజువల్ 7 AM నేను వచ్చి 7 AM లోపు మీకు వీడియో పెడతాను. విల్ లైక్లీ కవర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి కవర్ చేసుకుందాం రేపు. ఇదైతే కవర్ చేద్దాం. వీలైతే మనం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇది కూడా కవర్ చేసుకుందాం. అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్జంగ్, ఇవి విల్ ట్రై టు కవర్ రేపు వీడియోలో. సో రేపు కలుద్దామండి. ఓకే అండి, సీ యూ.